నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వచ్చేవి, మనం వినేవాళ్ళం, చూసేవాళ్ళం కూడా. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే 30-35 ఏళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దానికి కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? మన ఆహారము, విహారం, ఈ రెండే కారణాలు ఉంటాయి. ఏ రోగానికైనా ఈ రెండే కారణాలు ఉంటాయి. ఓకే. ఒక మోకాళ్ళ నొప్పి రావడానికి కారణము మనం అంటే ఆయుర్వేదం ప్రకారం ఒక 5 రకాలుగా డివిజన్ చేసుకోవచ్చు. సింపుల్గా, అంటే టెక్నికల్గా చెప్పట్లేదు. ఒకటి, ఫస్ట్ జాయింట్లో ఉన్న జిగురు. వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చో, ఇలాంటిది ఏదన్నా ఇన్ఫెక్షస్ ప్రాబ్లం వచ్చి సైనోయిల్ ఫ్లూయిడ్లో కనుక ప్రాబ్లం వస్తే, ఆ జిగురులో ప్రాబ్లం వస్తే, అది తగ్గిపోయినా సరే, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. రెండోది, కొంచెం వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువైనా, అంటే ఇప్పుడు మనం ఎండల్లో తిరగట్లేదు, విటమిన్ D3 తక్కువ అవుతుంది, ఇలా అయితే కూడా కాల్షియం కొంచెం తక్కువ అవుతుంది. తక్కువ అవడం, ఇంకోటి ఏంటంటే ఆడట్లేదు ప్రజలు, వాడు ఆటలు చూస్తున్నారు, లేకపోతే కంప్యూటర్లో ఆడుకుంటున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళ కాల్షియం గట్టిగా ఉండకపోవడం, అంటే సమగ్రంగా ఉండకపోవడం, వాళ్ళ బోన్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. ఇది రెండో కారణం. మూడో కారణము, దానికి తగ్గట్టుగా సర్క్యులేషన్ లేకపోవడం. వీళ్ళు ఆడరు, లేకపోతే ఎవరన్నా సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళంగానే క్యాబ్లో పరిగెత్తుకు, అంటే వాళ్ళు కంగారు వెళ్తారు, వాళ్ళు ఏం చేయరు, క్యాబ్లో వెళ్తారు, ఆఫీస్లోకి వెళ్తారు, లిఫ్ట్లో వెళ్తారు, పైకి కూర్చునే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అదే రొటీన్లో తిరిగి వస్తారు. దానివల్ల ఒక యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ ఉంటుందమ్మా. అంటే బాగా యూజ్ చేయకపోతే అవి పాడవుతాయి, అవి ఖచ్చితం. ఓకే. సో ఇప్పుడు కనుక మనం చూస్తే కనుక కాల్షియం తక్కువ అవడం, ఏదో కారణాల్లో కాల్షియం తక్కువ అయితే కనుక అప్పుడు కూడా ఈ బోన్ డెన్సిటీ తక్కువ అవుతుంది. రక్త ప్రసరణ కూడా అదే సేమ్. అలాగే నరాల సర్క్యులేషన్, అంటే నర్వ్ ఇంపల్సెస్ సరిగా లేకపోయినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఐదోది, చుట్టుపక్కల అంతా జాయింట్ బాగానే ఉంటుంది, కార్టిలేజ్ పాడవడము, వాళ్ళకి ఏదో ఆటల్లో దెబ్బ తగలడము, లేకపోతే బెణకడము, ఇట్లాంటివి ఏదైనా అయ్యి కార్టిలేజ్ కనుక ప్రాబ్లం అయినా, టెండన్స్ టేర్ అయినా, ఇట్లాంటివి ఏదైనా అయితే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం మోకాళ్ళ నొప్పులు మామూలుగా యంగ్స్టర్స్ కూడా చూస్తున్నాం. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది మనకి డిస్యూజ్ అండ్ యూజ్ అమ్మా. ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే వార్మప్ చేసి వాళ్ళు ఒకటే పద్ధతిలో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, జాయింట్స్ ఏ యాంగిల్లో అయితే తిరగాలో ఆ యాంగిల్లోనే తిరగడం, ఇవి తిరిగితే కనుక ప్రాబ్లం ఉండదు. దాంట్లో వికారాలు వస్తాయి. అంటే వికారాలు అంటే జర్కీ మూమెంట్స్ రావడం. ఇప్పుడు క్రికెట్లో వాళ్ళు ఎక్సర్సైజ్ బాగానే చేస్తారు, బట్ వాళ్ళు పరిగెత్తేటప్పుడు సడన్ జర్క్స్తో పరిగెత్తడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి మోకాల్లో వీక్నెస్ వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా కార్టిలేజ్ కానీ, జాయింట్ కానీ, బోన్ కానీ, సర్క్యులేషన్ కానీ ఏదైనా డిఫెక్ట్ వచ్చినా కూడా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అంటే అతిగా యూజ్ చేయడం కానీ, రాంగ్ విధంగా, అంటే కరెక్ట్గా ఎలా అయితే వాడాలో అలా వాడకుండా కనుక వాడితే జాయింట్లు, అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనుకోండి, దానికి వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ఇప్పుడు చాలా ఎక్కువ నొప్పులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు చేయకపోవడమే బెటర్ వ్యాయామం. కానీ సగం ఉండి అలా ఉంటే కనుక వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో అంత వ్యాయామం చేయాలి. అప్పుడే అక్కడ రక్త ప్రసరణ వచ్చి చక్కగా అవుతుంది. మనకి ఇప్పుడు చాలా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు బామ్మలు ఉన్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాకింగ్కి వెళ్ళారు అనుకోండి, వాకింగ్ బెస్ట్ వ్యాయామం దానికి. కానీ వాళ్ళు చేయలేని వాళ్ళు కనుక ఒక ఎత్తైన కుర్చీలో కూర్చుని, వాళ్ళు చిన్నపిల్లలు కాళ్ళు ఆడిస్తుంటారు కదా, అలా కరెక్ట్గా ఒక 100 సార్లు ఆడిస్తే సరిపోతుంది. అలాగే వాళ్ళు మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టి దానికి చక్కగా తైలం అభ్యంగం చేసి దగ్గరికి దూరంకి చేసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంతే చేయాలి. చేస్తే కూడా సరిపోతుంది. ఓకే. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు మోకాళ్ళ నొప్పులకి?
మోకాళ్ళ నొప్పులు సరే రకరకాలుగా ఉంటుంది. మనకి కారణం ఏదైతే ఉంటుందో, ఈ 5 కారణాల్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఆ 5 కారణాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి సైనోవిల్ ఫ్లూయిడ్ కనుక తక్కువైతే స్నేహపానం అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే లోపల నుంచి అది తాగిస్తారు. రెండోది దాంట్లోనే పైనుంచి నూనె అప్లికేషన్ చేయడం కానీ, ఒక కట్టులాగా కట్టి దాంట్లో నూనె పోయడం, అంటే దాన్ని జానువస్తి అని అంటారు. అలా ఈ ట్రీట్మెంట్స్ వల్ల సైనోవిల్ ఫ్లూయిడ్ని అక్కడ ప్రేరేపిస్తారు. ప్రేరేపించి కొంచెం బెటర్ అవుతుంది. అలాగే బోన్ ఉందనుకోండి, బోన్కి సంబంధించిన మందులు ఇవ్వడము, దానికి చక్కగా దానికి మాలిష్ చేయించడము, ఇలాంటివన్నీ చేస్తారు. అదే కనుక రక్త ప్రసరణ సరిగా లేకపోతే కనుక మనకి రక్త ప్రసరణ పెంచే మందులతో సరి చేస్తారు. మళ్ళీ పంచకర్మ చేస్తారు. దానికి రకరకాల పంచకర్మలు ఉంటాయి, దానికి మంచిగా చేస్తారు. అలాగే సర్క్యులేషను, నరాలకి, ఇలాంటివన్నిటికి కూడా ఒక 21 రోజు నుంచి 30 రోజుల దాకా పంచకర్మ ఉంటుంది. దానికి రకరకాల ఆయిల్స్తో మసాజ్ చేస్తారు అండ్ కట్లు కడతారు. కిడి అని ఉంటుంది. కిడి అంటే ఒక పిండి కట్టు కట్టి దాని మీద కాపడం అంటారు కదా, కాపడం చేస్తారు. అలాగే దానికి ఒక కొన్ని రకాల ఆకులతో దాన్ని వేడి చేసి దానికి చుడతారు, వేష్టనం అంటారు. ఒక ఆయిల్ పూసి దానికి వేష్టనం చేస్తారు. అలా కట్లు కూడా ఉంటాయి. కట్లు, పుత్తూరు కట్టు ఇలాంటిలాగా కట్లు ఉంటాయి. ఆ కట్లతో సరి చేస్తారు. అంటే మనకి ఏ కారణం మీద అయితే అది వచ్చిందో చూసి దాన్ని బట్టి చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు అందరికీ కొందరు డౌట్ అడుగుతున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు క్యాబేజ్ తినొచ్చా అని అడుగుతున్నారు జనాలు. దానికి మీరు ఏమంటారు సార్? ఇది క్యాబేజీ తినకూడని వాళ్ళు ఎవరు ఉండరు. క్యాబేజీ ఎవరు తినకూడదు అంటే ఎవరికైతే సల్ఫర్ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళు తినకూడదు. డైరెక్ట్గా నాకు తెలిసిన ఇదైతే ఉందో నా నాలెడ్జ్లో క్యాబేజీ తింటూ వాళ్ళకి ప్రాబ్లం అయిందని అలా ఏమి నేను ఇప్పటిదాకా చూడలేదు. వాళ్ళు కనుక విటమిన్ D3 ఎక్కువ తీసుకుంటూ ఏ రోజైతే విటమిన్ D3 తీసుకుంటారో ఆ రోజు క్యాబేజీ ఆపేస్తే సరిపోతుంది. మిగతా రోజులు తీసుకుంటే ఏం కాదు. ఓకే సార్, ఈ మోకాళ్ళ నొప్పులకి ఒక హోమ్ రెమెడీ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఒక్క హోమ్ రెమెడీ చెప్పడం కష్టం కానీ చెప్తాను. నువ్వులు ఉంటాయి కదమ్మా, ఒక 1/2 చెంచాడు నువ్వులు, అంటే ఎవరి శరీరం అయితే వేడి అవ్వదో వాళ్ళు నువ్వులు కొంచెం చట్నీలాగా దంచేసి బెల్లం కలిపి తీసుకోవాలి. ఆ తీసుకున్న వెంటనే కొంచెం పాలు తాగాలి. ఇది బెస్ట్ రెమెడీ నాకు తెలిసిన వాటిలో. మా పేషెంట్స్ అందరికీ, గుణ ఆయుర్వేదానికి వచ్చిన వాళ్ళకందరికీ ఫస్ట్ ఇదే చెప్తాం. దీంతో చాలామందికి తగ్గుతుంది. నువ్వులు బెల్లం తినేసి, అంటే చిమిలి అంటారు దాన్ని యాక్చువల్లీ శాస్త్రోక్తం, అది తీసుకుని పాలు తాగాలి. ఓన్లీ నార్మల్ నువ్వులేనా సార్? వాటిని పచ్చి నువ్వులేనా? మామూలుగా పచ్చి నువ్వులే, అది కూడా వైట్ నువ్వులు, నల్ల నువ్వులు కాదు. బెల్లం కలుపుకొని తినాలి. సరే, ఇప్పుడు మీరు చెప్పారు నువ్వులు బెల్లము తిని పాలు తాగాలని చెప్పారు. కొందరికి వేడి బాడీ, హీట్ బాడీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సార్, అలా అవుతాయి? హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఈ నువ్వులు తీసుకోకూడదమ్మా. ఓకే సార్. వాళ్ళకి బెస్ట్ ఏంటంటే కరివేపాకు, మునగాకు పొడి. ఓకే. మా దగ్గర అది రెండింటిని కలిపేసి ఇస్తారు. దాంతో పొడి చేసుకోమంటాం, కారపొడిలాగా. మొదటి ముద్ద అన్నంలో 1/2 చెంచాడు వేసుకుని తినాలి. మునగాకు పొడి, మొరింగా పౌడర్ అంటారు. అంటే మన మునగి చెట్టు ఆకులది డ్రై చేసిన, అంటే దాన్ని ఎండలో డ్రై చేయకూడదు, నీడ పట్టున డ్రై చేసి, అలాగే కరివేపాకు, ఈ 2 తీసుకుని పొడి చేసుకుని ఆ పొడిని కొంచెం కారపొడిలా చేసుకుంటే ఈజీగా తినడం. అది మొదటి ముద్దలు తింటే ఈదున్న వాళ్ళు ఎవరైతే వేడి అంటారు అలాంటి వాళ్ళకి చలవ చేస్తుంది. ఆల్సో వాళ్ళకి కాల్షియం కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే సార్, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.